మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచు ఉన్నాను. 38వ కీర్తన 9వ వచనము. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. ప్రియ దైవజనమా, మనకు జీవితంలో చాలా కోరికలు ఉంటాయి. మానవుని హృదయము కోరికలమయము. ఆ కోరికలు తీరాలని ఆశపడుతూ ఉంటాము, ప్రార్థిస్తూ ఉంటాము, ప్రయత్నిస్తూ ఉంటాము. దేవుడు కూడా మన హృదయంలోని కోరికను చూస్తూ ఉంటాడు. మరి మనము ఎలాంటి కోరికలు కోరేవారముగా ఉన్నాము? ఈ దినం మనల్ని మనము పరిశీలించుకుందాము. మనము కోరుకునే వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని చిత్తానుసారమైన కోరికను కోరేవారముగా ఉండాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథములో సంఖ్యాకాండం 16వ అధ్యాయం 10వ వచనం ప్రకారం కోరహు కోరిక మనము చూస్తాము. కోరహు సంబంధులు యాజకత్వాన్ని కూడా కోరినట్లుగా అక్కడ వ్రాయబడి ఉంటుంది. అహరోను వంశమును దేవుడు యాజకత్వానికి నియమించాడు. మిగిలిన వారిని మందిర సేవకు నియమించాడు. కానీ కోరహు ఇంకా అతనితో 250 మంది మోషే అహరోన్లకు విరోధముగా పోగుబడి యాజకత్వాన్ని ఆశించారు. తద్వారా శిక్షకు పాత్రులైనారు. భూమి నోరు తెరచి కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసినట్లుగా మనమందరము ఎరిగి ఉన్నాము. ఎందుకంటే కోరహు సంబంధులు కోరిన కోరిక దేవుని చిత్తానుసారమైనది కాదు. దేవుని చిత్తానుసారమైన కోరికను కోరిన ఒక వ్యక్తిని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదునో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. ప్రియ దైవజనమా, దేవుడు తన్ను వెంబడించడానికి తానే వారి స్వాస్థ్యముగా ఉండాలని ఏర్పరచుకున్న లేవీయుల్లో కొందరు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా యాజకత్వం కోరారు. ఇక్కడైతే ఏలియా తనను వెంబడించమని ఎలీషా మీద తన దుప్పటి వేసి దేవుని చిత్తాన్ని తెలియజేసినప్పుడు, ఏలియా తర్వాత ఏలియా స్థానాన్ని తాను భర్తీ చేయడం దేవుని చిత్తమని తెలుసుకున్న ఎలీషా దానికి అనుగుణంగా 2 పాళ్ల ఆత్మను కోరుకున్నాడు. ఫలితంగా చివరికి ఏలియా వలె ఘనమైన పరిచర్యను జరిగించాడు. ప్రియదైవచనమా, మనం ఎటువంటి కోరికను కోరేవారముగా దేవుని ఎదుట ఉన్నాము? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనం, నాకిష్టము కాని దాన్ని కోరుకొనిరి. ఈ దినం మనల్ని మనం పరిశీలించుకుందాం. మన జీవితంలో ఎన్నో కోరికలు దేవుని కృపాసనం ఎదుట పెడుతూ ఉంటాము. కానీ అవి దేవుని చిత్తానుసారముగా ఉన్నాయా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నాయా? ఈ దినం ఒక్కసారి పరిశీలించుకొని, ఒకవేళ దేవుని చిత్తానికి వ్యతిరేకమైన కోరికలు మనము కోరుకొని ఉంటే క్షమాపణ అడుగుదాము. ఇక మీదట దేవుని చిత్తానుసారమైన కోరికను దేవుని ఎదుట పెట్టేవారముగా మనము అభ్యాసము చేసుకుందాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. అయ్యా, మా హృదయాభిలాష అంతటిని నీవు చూచుచున్న దేవుడవు. మా అంతరింద్రియములను పరిశీలించి పరిశోధించే దేవుడవు. మేము ఎటువంటి కోరికలు నీ సన్నిధిలో కోరుతూ ఉన్నామో ఒక్కసారి నాయన మమ్మల్ని సరిచేసుకోమని ఈ దినం మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు. దేవా, మా జీవిత కాల పర్యంతము నీ చిత్తానుసారమైన కోరికను కోరేవారముగా మమ్మలను జ్ఞాపకం చేసుకునమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: దేవుని ఇంటి వద్ద ఏమి ఆరంభమగు కాలము వచ్చియున్నది అని పేతురు తన పత్రికలో వ్రాసెను. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము.
దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.